ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు విడుదల చేసినటువంటి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి 394 ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ విడుదలైంది. ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో అక్టోబర్ 15న మనకు జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రెస్ నోట్ ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకు కంప్యూటర్ ఆధారంగా మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ చూసినట్లయితే మనకు ప్రధానంగా జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ మరియు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ అంటే మనకు జనరల్ స్టడీస్, దాంతోపాటుగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ఈ 4 టాపిక్లకు సమానమైనటువంటి మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మనకు జనరల్ స్టడీస్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్. అంటే ఈ ఎగ్జామ్ జరిగే నాటికి ఇప్పుడు అక్టోబర్ 15న మనకు ఎగ్జామ్ జరగనుంది కదా. సో గత 8 నెలల నుంచి 12 నెలల వరకు జాతీయ మరియు అంతర్జాతీయకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు మరీ ముఖ్యంగా జాగ్రఫికల్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టాపిక్స్, అదేవిధంగా మనకు కేంద్ర బడ్జెట్, దాంతోపాటుగా కేంద్ర సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో, జాతీయ ఆర్థిక ముఖ చిత్రం ఏదైతే ఉందో వీటి నుంచి మనకు జనరల్ స్టడీస్ ఏవైతే ఉందో దీంట్లో మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసినట్లయితే ఇందులో మనకు ప్యూర్ మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆల్జీబ్రా, మెన్సురేషన్, దాంతోపాటుగా ట్రిగ్నామెట్రీ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు అధికంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు అర్థమెటికల్ ఏదైతే ఉందో అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాసాగా, హెచ్సిఎం, ఎల్సిఎఫ్, అదేవిధంగా మనకు నెంబర్ సిస్టమ్ ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ చూసినట్లయితే కోడింగ్, డీకోడింగ్ మరియు దాంతోపాటు క్లాక్, అదేవిధంగా క్యాలెండర్, దాంతోపాటుగా సిలాజిజం, సిట్టింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా బ్లడ్ రిలేషన్ ఇలాంటి టాపిక్స్ నుంచి మనకు అధికంగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు మనకు ఇంగ్లీష్ గ్రామర్ చూసినట్లయితే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, అదేవిధంగా కరెక్ట్ ద సెంటెన్స్, దాంతోపాటుగా రాంగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనకు ఇంగ్లీష్ గ్రామర్లో అధికంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల కానుందని చూసినట్లయితే ఎగ్జామ్కి వారం రోజుల ముందు అంటే మనకు 8వ తారీఖు లేదా 9వ తారీఖున వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది.